జూన్ 16 దేవుని వాగ్దానం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ 3:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినం మనం చూసే ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క చిత్తంలో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండి ఈ విధంగా ప్రభువుని స్తుతించే ధన్యతను బట్టి దేవునికి వేలాది స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. నిజమే, ఈరోజు మన జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభు జరిగించాడు. అయితే మనకి ప్రతి సందర్భంలోనూ ప్రతి అవసరం మనలను ఎంతగానో దేవుని వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు నిజమైనటువంటి విశ్వాసిగా నీవు ప్రభు చేసే కార్యములను బట్టి ఆయనను ఆరాధించేవానిగా ఉండడం కంటే ఆయనను ఆయనగా ఆరాధించేవారిగా మనం ఉండాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము కలిగి మనం ముందుకు వెళ్ళాలి. యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని అక్కడ ప్రజలకు చెప్పడం మనం చూస్తాం. అంటే వారికి వచ్చేటువంటి ఒక సవాల్ ఏదైతే ఉందో, వారి ముందు ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను తప్పించుకోవడానికి, దానిని ఎదుర్కొనేటువంటి పరిస్థితిని వారు భయపడిన సందర్భంలో ప్రభు ఆత్మ యెహోషువ ద్వారా ఆనాటి ప్రజలకు చక్కటి వాగ్దానం ఇచ్చింది. నీ ముందు ఎలాంటి సమస్య అయినా ఉండొచ్చు, అది ఎంత కష్టమైనదైనా అయి ఉండొచ్చు, నీ కంటికి కనబడిన సమస్య అది జరగదేమో అనిపించవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నీకు అద్భుత కార్యాన్ని నేను జరిగిస్తాను. దీన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభునందు నీవు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు, ఆయన మీద నువ్వు ఎంత నమ్మకాన్ని చూపించగలుగుతున్నావు. అలా చూపించగలిగేటువంటి వారి జీవితాల్లో, అలా ఉండగలిగిన వారి జీవితాల్లో ప్రభు ఎప్పుడు కూడా అద్భుత కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఈరోజు మరి దేవుని మీద నమ్ముకుని ముందుకు సాగిపో. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ బిడ్డలకున్న ప్రతి సమస్యను నీవు ప్రభా పరిష్కరించే దేవుడవు. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.